హలో ఎవ్రీవన్. దిస్ ఈస్ మన్రామ్ కృష్ణ. సో, మనకు వెయిట్ చేస్తున్న గేట్ 2027 నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో, గేట్ 2027 ఓకే. సో, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది చూద్దాం. సో, మొత్తం డీటెయిల్‌గా కాకుండా సో, మనకి ఏం అవసరం ఆ డీటెయిల్స్ మాత్రం చూద్దాం. ఓకే. సో, ఇది ఇన్ఫర్మేషన్ వోచర్. ఓకే. సో, మనకు గేట్ 2027 ఓకే. సో, ఈసారి ఏందంటే మనకు ఐఐటీ మద్రాస్ అనేది కండక్ట్ చేస్తుంది. సో, మనకిక్కడ చూడొచ్చు. ఇయర్ వైస్ క్వెషన్ పేపర్స్ అనేది డౌన్‌లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ డౌన్‌లోడ్ బటన్ ఉంటది. సో, ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మనకి ఏ ఇయర్స్ కావాలంటే 26, 25, 24, 23, 22, 21 ఓకే. ఈ పేపర్స్ ఉన్నాయి. దీంట్లోకేంచి మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఆన్సర్ కీస్ అనేటి కింద ఉంటాయి. సో, ఆన్సర్స్ కీస్ కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్స్. ఓకే. సో, డేట్స్ ఏమున్నాయో చూసుకుంటే సో, ఆగస్టు 14థ్ నుంచి స్టార్ట్. ఓకే. సో, ఓపెనింగ్ ఆన్‌లైన్ అప్లికేషన్. సో, రిజిస్ట్రేషన్ సో, ఎండ్ వచ్చేసి 21st ఓకే. సో, విత్ లేట్ ఫీ అయితే 13థ్ వరకు ఉంది. సో, ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి సో, యాస్ లైక్ ఫిబ్రవరి ఓకే. సో, ఫిబ్రవరి ఫస్ట్ సాటర్‌డే, సెకండ్ సాటర్‌డే, థర్డ్ సాటర్‌డే ఓకే. సాటర్‌డే అండ్ సండేస్ అనేది మనకు ఎగ్జామ్స్ ఉన్నాయి. సో, రిజల్ట్స్ వచ్చేసి 19థ్ మార్చ్ అని మెన్షన్ చేశారు. అండ్ అడ్మిట్ కార్డ్స్ ఓకే. సో, అడ్మిట్ కార్డ్స్ అనేది డిపెండ్ అపాన్ డేట్స్ అనేది టీబీఏ అని ప్లేస్ చేస్తారు. అంటే మనకు టు బి అనౌన్స్ ఓకే. అండ్ హియర్ ఇస్ ద పోస్టర్. సో, ఎవరెవరు అప్లై చేయొచ్చు, దేనికి అప్లై చేయొచ్చు, ఏం పేపర్స్ ఉన్నాయి. ఓకే. రెగ్యులర్ అయితే ఏంది, ఎక్స్‌టెన్షన్ పీరియడ్ అయితే ఏంది. ఓకే. సో, డిపెండ్ అపాన్ కేటగరీ ఎంత ఫీజ్ ఉంది. ఓకే. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ చూసుకోవచ్చు. సో, రెగ్యులర్ 1000 ఎక్స్‌టెన్షన్ పీరియడ్ 1500 సో, రిమైనింగ్ 2000 ఓకే. సో, డిపెండ్ అపాన్ కేటగరీ ఫీమేల్, మేల్ బేస్ చేసుకొని కూడా మనకు ఫీజ్ అని ఉంది. సో, తక్కువలో తక్కువ 2000 ఉంది ఫీజు. తక్కువలో రూ. 1000. 1000, 2000 బావుంది. ఓకే. నైస్. నైస్. సో, ఇవి ఎగ్జామ్ డేట్సు, రిజిస్ట్రేషన్ డీటెయిల్సు. సో, అవి మనకు సంబంధించిన ఒక బ్రౌచర్. ఓకే. సో, ఇక్కడ తీసుకుంటే ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ అని డీటెయిల్‌గా ఒక 146 పేజీలుంది. సో, మనకు అంత ఓపిక లేకుండా జస్ట్ మనం డేట్స్ చూసినాం. ఏమేమున్నాయి. ఓకే. వీక్ 1, వీక్ 2, వీక్ 3లో ఎగ్జామ్స్ ఉన్నాయి. తర్వాత వన్స్ నెలకు రిజల్ట్స్ వచ్చేసాయి. సింపుల్. సో, అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి 1000, 2000 ఓకే. గర్ల్స్ అయితే 1000, అబ్బాయిలైతే 2000, కేటగరీ వైస్ అయితే 1000 లేకపోతే 2000 సింపుల్‌గా. సో, ఇవన్నీ డీటెయిల్సు, హిస్టరీ మనకంత అవసరం లేదు గానీ, సో, మనకున్న వాటిలో ఏందంటే, ఇక్కడ ఇన్ డీటెయిల్‌గా మనకు చదవడానికి ఓపిక లేకుంటది కాబట్టి, ఓకే. సో, మనం మెయిన్‌గా ఒక త్రిబుల్ ఈ స్టూడెంట్‌గా సో, మనకేం అవసరం ఉన్నాయి, ఏమేమి అవసరం లేదు. ఓకే. అవి మాత్రం ఒకసారి చూద్దాం. ఓకే. సో, మనకిక్కడ గేట్ ఆహ్, ఇక్కడ ఫస్ట్ మనం తీసుకుంటే ఇప్పుడు మనకొకటి రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ టెస్ట్ పేపర్ ఉంది. సో, వాటి గురించి ఏమున్నాయి కేటగరీస్ క్వెషన్ పేపర్స్, టైప్స్ ఆఫ్ క్వెషన్స్ ఓకే. ఏమేం క్వెషన్స్ ఉన్నాయనేది ఇక్కడ మనకు వెబ్‌సైట్‌లో గూడా ఉంటది. సో, ఎగ్జామినేషన్స్ పైన క్లిక్ చేస్తే మనకు ఆపర్చునిటీ సబ్జెక్ట్ ఫీజు, ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఇవన్నీ ఉంటాయి. సో, ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్, హోమ్ వీటిపైన క్లిక్ చేసి సో, మనకు టెస్ట్ పేపర్ సిలబస్ ఓకే. టెస్ట్ పేపర్స్‌లో మనకు అండ్ సిలబస్‌లో క్వెషన్ పేపర్ ప్యాటర్న్ ఓకే. క్వెషన్ పేపర్ ప్యాటర్న్ తీసుకుంటే సో, మనకేమేమి ఉంది. సో, ఫస్ట్ వచ్చేసి సీబీటీ టెస్ట్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఓకే. సో, ఇంగ్లీష్‌లో ఉంటుంది. ఎగ్జామ్ 3 అవర్స్. సో, సబ్జెక్ట్స్ వచ్చేసి మనకు 30 టెస్ట్ పేపర్స్ ఉన్నాయి. సెక్షన్స్ తీసుకుంటే మనకు జనరల్ యాప్టిట్యూడ్ ప్లస్ క్యాండిడేట్ సెలెక్టెడ్ సబ్జెక్ట్, టైప్ ఆఫ్ క్వెషన్స్, మల్టీ చాయిస్ క్వెషన్స్, మల్టిపుల్ సెలెక్ట్ క్వెషన్స్, న్యూమరికల్ ఆన్సర్ టైప్. ఓకే. ఎన్‌ఐటీ అంటే ఈ దానిలోకేందంటే నెగెటివ్ మార్కింగ్ ఉండదు. మిగతా వాటికి నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటది. సింపుల్. ఓకే. సో, ఏంది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వస్తాయి కాబట్టి వాటికి నెగెటివ్ మార్కింగ్. అంటే నీ ఆన్సర్ తప్పున్నా కూడా ఏం ప్రాబ్లమ్ లేదు. సో, మిగతా వాటికైతే నీ ఆన్సర్ తప్పుంటే మార్క్స్ అనేవి కట్ అయితాయి. ఓకే. సో, ఇక్కడేందంటే మనకు డిస్ట్రిబ్యూషన్ మార్క్స్. ఓకే. సో, కొన్నేందంటే ఇక్కడ ఈ దానిలోకేందంటే ఈ స్పెషల్ కోడ్స్‌కి మనకు ఏ దానికి ప్యాటర్న్ ఉంది. ఓకే. మార్క్స్ ఎలా డిజైన్ చేశారు. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ మార్క్స్ ఇన్ థిస్. ఓకే. సో, వీటికి సంబంధించి మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉందనేది చూసి. సో, నెగెటివ్ మార్క్స్ వచ్చేసి మనకు క్వెషన్స్‌కి ఓకే. మార్కింగ్స్‌కి 1 మార్క్ ఉంటే 2 మార్కులు క్వెషన్స్ ఉంటాయి. నెగెటివ్ మార్కింగ్ అయితే మనకు మల్టీ చాయిస్ క్వెషన్స్. ఓకే. మల్టీ చాయిస్ అంటే సో, ఫర్ రాంగ్ ఆన్సర్ ఇన్ ది మల్టీ ఎంసీక్యూ ఓకే. సో, మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్‌లో మనకొచ్చేసి నెగెటివ్ మార్కింగ్ అండ్ 1 మార్క్ అయితే 1/3 మార్క్ అయితే కట్ చేశారు. ఎంసీక్యూస్‌లో 2/3 మార్క్స్. ఓకే. దేర్ ఈస్ నో నెగెటివ్ మార్క్ రాంగ్ ఆన్సర్ ఫర్ మల్టీ ఓకే. ఎంఎస్‌క్యూ ఆర్ ఎంఈటీ అంటే మనకు
ఇక్కడ ఉంటాయి కదా ఏవండి? ఆ! మల్టిపుల్ సెలెక్ట్ క్వెషన్స్‌కి నెక్స్ట్ ఎన్‌ఈఐటీ దానికి నెగెటివ్ మార్కింగ్ లేదు. ఓకే. సరే నేను ఓన్లీ ఎన్‌ఈఐటీ అని చెప్పాను. ఇప్పుడేందంటే ఈ రెండిటికి కూడా నెగెటివ్ మార్కింగ్ లేదు అని చెప్పి. ఓకే. సో, ఇక్కడ ఉంది. ఇది మనకి ఇదేందంటే ఫస్ట్ ఈ థింగ్స్ తెలిస్తే చాలు ఎగ్జామ్ రాయడానికి. నెక్స్ట్ ఈ మార్క్స్ ఏ పేపర్ కోడ్‌కి ఎంత మార్క్స్ అని డివైడ్ అయితాయి. ఇవి మెయిన్ థింగ్స్ తెలిస్తే క్వాలిఫై అవ్వడానికి ఈజీగా ఉంటది. యాహ్! అన్నా నువ్వేమన్నా ఇట్లా చెప్తున్నావు ఏమన్నా క్వాలిఫై అయ్యాను అంటే నేను ఇంతవరకు క్వాలిఫై కాలే. రాసిందంటే ఒకటి రెండే చాలు. ఓకే. సో, ఇక్కడేందంటే పేపర్ కోడ్, జనరల్ యాప్టిట్యూడ్, సబ్జెక్ట్‌కి నెక్స్ట్ సబ్జెక్ట్ ఆప్షనల్ సెక్షన్స్‌కి. సో, ఇక్కడేందంటే మనకు సబ్జెక్ట్ ఆప్షనల్ టెస్ట్ అనేది ఎందుకనేది ఇక్కడ చెప్తా. సో, మనకేందంటే ఇప్పుడు కొన్ని పేపర్స్ ఉన్నాయి. సో, ఇక్కడ మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నాయి. సో, త్రిబుల్ ఈ తీసుకుంటే మనకు జనరల్ యాప్టిట్యూడ్‌కి 15 ఓకే. నెక్స్ట్ సబ్జెక్ట్‌కయితే 25, 85 నెక్స్ట్ 100 అనేది ఇచ్చిండు టోటల్. ఓకే. 180. సో, 3 అవార్డ్స్. సో, ఇక్కడ ఇంకోటి తీసుకుంటే ఇక ఎలక్ట్రికల్. ఓకే. ఇక్కడ మనం తీసుకుంటే ఆర్ఏ అంటే ఇప్పుడు మనకు ఏందంటే రోబోటిక్ ఆటోమేషన్ అనేది కొత్తగా అనేది మనకు పేపర్ అని యాడ్ చేశారు. సో, దీంట్లో ఏందంటే 15 మార్క్స్ ఫర్ ఆప్టిట్యూడ్ రీజనింగ్. నెక్స్ట్ 60 మార్క్స్ ఫర్ క్వెషన్. అండ్ ఇక్కడ ఏందంటే మనకు సెలెక్టెడ్ సబ్జెక్ట్ అంతే కదా! సబ్జెక్ట్ ఆప్షనల్. సో, దానికి 25 మార్క్స్. అంటే ఇప్పుడు మనకు దీన్ని ఎలా తెలుసుకోవాలి అనేది మనకిక్కడ ఏందంటే ఇప్పుడు మనం ఫస్టు సిలబస్ ఓపెన్ చేస్తే మనకొక క్లారిటీ వస్తుంది. ఓకే. సో, టెస్ట్ పేపర్స్‌లో మనకు సిలబస్ క్లిక్ చేసి, ఇక్కడ మనం ఆర్ఏ అనేది ఇప్పుడుంది కదా కొత్తది. ఓకే. రోబోటిక్స్ ఆటోమేషన్ ఈ సిలబస్ పైన క్లిక్ చేద్దాం. సో, క్లిక్ చేస్తే మనకిక్కడ ఉంది కదా! సో, ఫస్ట్ కామన్ సెక్షన్. ఓకే. ఇది కామన్‌గా అందరికి ఉంటుంది. నెక్స్ట్ ఇది బేసిక్ మెగాట్రానిక్స్ ఏదైతుందో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కామన్. ఓకే. నెక్స్ట్ ప్రిన్సిపల్ రోబోటికా ఈ 3 థింగ్స్ అనేది అందరికీ కామన్. బట్ ఇక్కడేందంటే మెకానికల్ వాళ్ళు రాయొచ్చు, ఎలక్ట్రికల్ వాళ్ళకి రాయొచ్చు గాబట్టి, ఇక్కడేంది ఎలక్ట్రికల్ వాళ్ళకొచ్చేసి ఈ పార్ట్ బి1 అనేది మనకి చదువుతాం. ఎలక్ట్రికల్. సో, పార్ట్ బి2 అనేది మెకానికల్ వాళ్ళు ఉంటుంది. ఓకే. మీరు ఎగ్జామ్ సెలక్షన్ చేసుకునేటప్పుడు మీరు ఏ పార్ట్ రాయాలనుకున్నది సెలక్షన్ చేసుకోవాల్సొస్తుంది. ఓకే. అది ఒకటి ప్యాటర్న్. ఇక్కడ మనకు మార్క్స్ ఇక్కడ ఉంది గదా! ఇక్కడ డిజైన్ చేసి. సో, ఫస్ట్ 15 జనరల్ యాప్టిట్యూడ్, నెక్స్ట్ మ్యాథ్స్, ఎలక్ట్రికల్, రోబోటిక్ ఆటోమేషను. ఓకే. సో, మెగాట్రానిక్స్ రిలేటెడ్ క్వెషన్స్ అన్నీ గూడా ఇది. సో, ఈ 25 మార్క్స్ అనేది బి1, బి2 కెన్ బి ది ఓకే. పార్ట్ ఏ ఈస్ కామన్. బి1, బి2 కెన్ బి సెలెక్టెడ్ డ్యూరింగ్ ది ఎగ్జామ్. ఓకే. బి1 అంటే ఎలక్ట్రికల్, బి2 అంటే మెకానికల్. సో, దానికేందంటే 25 మార్క్స్. ఓకే. సో, మనకేందంటే గేట్ ప్రీవియస్ 2025 ఓకే. తీసుకుంటే మనకు డిపెండ్ అపాన్ ది టెస్ట్ పేపర్స్‌ని బట్టి మనం రాసిన టెస్ట్ పేపర్‌ని బట్టి మనకు ఉండే క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది డిఫరెంట్. ఓకే. డిపెండ్ అపాన్ ది నంబర్ ఆఫ్ పీపుల్స్. ఓకే. సో, యాస్పిరెంట్స్ రాసిన దాని క్వాలిఫైయింగ్ మార్క్స్ టోటల్ ఎడిటింగ్ బేస్ చేసుకొని సో, ఫార్ములా బేస్ అనేది మనకు క్వాలిఫైయింగ్ మార్క్స్ నెక్స్ట్ పర్సెంటైల్ అండ్ డివైడ్ ఉంటుంది గదా! సో, దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఉండొచ్చు. ఓకే. అంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఇట్ విల్ బి చేంజ్. సో, సబ్జెక్ట్ టు సబ్జెక్ట్, పర్సన్ టు పర్సన్. ఓకే. సో, కేటగిరీ బేస్ పైన గూడా మనకేందంటే సో, ఏ కేటగిరీకి ఏ మార్క్స్ అనేది క్వాలిఫై మార్క్స్ అనేది గూడా ఉంటుంది. ఓకే. అదొకటి మనం బాగా గుర్తుపెట్టుకొని మీరు ప్రిపరేషన్ అయ్యేటప్పుడు ఇంత సిలబస్సా ఉందని గాకుండా ఏం టాపిక్స్‌కి ఎంత క్వెషన్‌కి ఎన్ని మార్కులు మనం టార్గెట్ జేయాల్సిన క్వెషన్స్ ఏముంది అవి చదివితే చాలు. ఓకే. సో, ఇవి మనకున్న సబ్జెక్ట్స్ రిలేటెడ్‌వి. ఓకే. సో, ఇంకోటేందంటే మనకు 2 పేపర్స్ అనేది గూడా రాయొచ్చు. సో, ఎలా రాయాలనేది ఏందని మీరు యూట్యూబ్‌లో మస్తు చాలా వెతుకుతారు. సో, మీరు ఎగ్జామ్ అప్లికేషన్ ప్రాసెస్‌లో ఈ డీటెయిల్డ్ 144 బ్రౌచర్‌లో డీటెయిల్‌గా ఉంటుంది. ఆ డీటెయిల్స్ అనేది మీరు ఫ్రీ ఉన్న టైంలో ఎవరైతే రిక్వైర్డ్ ఉంటుందో వాళ్ళు అనేది చూడండి. ఓకే. సో, నార్మల్ వాళ్ళంటే జస్ట్ గో విత్ దట్. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు దట్. సో, ఇప్పుడు గేట్ ఎగ్జామ్ వచ్చింది బానే ఉంది. సో, దీనికి ప్రిపరేషన్ ఎట్లా జేయాలి? ఓకే. సో, చాలామందేందంటే సో, ఇప్పుడు థర్డ్ ఇయర్ వాళ్ళు రాయొచ్చు, ఫోర్త్ ఇయర్ వాళ్ళు రాయొచ్చు గాబట్టి, సో, దీనికేందంటే చాలామంది చేసేది ఏందంటే సో, ప్రిపరేషన్ చేద్దాం అనుకుంటారు. సో, ప్రిపరేషన్ జేయడానికి సో, కోచింగ్ సెంటర్‌లకు ఉర్రూర ఉరుకుతారు గదా! సో, ఆన్‌లైన్ కోచింగ్ అని, ఆఫ్‌లైన్ కోచింగ్‌లని. సో, అలా గాకుండా ఏందంటే మీకున్న వాటిలో కోచింగ్స్ లేకుండా ఏందంటే మనం ఓన్‌గా ప్రిపరేషన్ అవ్వడానికి సో, గేట్ వెబ్‌సైట్ అని ఒకటుంది. ఓకే. సో, ఇదేందంటే ఇది గేట్ వెబ్‌సైట్. ఒక ప్రీవియస్‌గా దీనిపైన వీడియో గూడా ఉంటుంది. సో, ఛానెల్ వెతికితే మీకు కనిపిస్తది. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏం కథని. సింపుల్‌గా ఏందంటే మీరు గేట్ ఎన్‌పీటీఎల్ వెబ్‌సైట్‌కెళ్ళండి. సో, మీరు అక్కడ రిజిస్ట్రేషన్ ఉంటది.
ఓకే. సో, రిజిస్ట్రేషన్ చేసుకుంటే 2 డేస్‌కి తర్వాత అంటే 2 వర్కింగ్ డేస్ తర్వాత వాళ్ళు అప్రూవల్ అనేది చేస్తారు. ఓకే. సో, మీరు దాంట్లో ఏందంటే మీరు ఏ సబ్జెక్ట్స్‌కి రిలేటెడ్‌గా మీరు ప్రిపేర్ అవుతుండ్రు. అంటే మీ బ్రాంచ్‌ని బట్టి మీరు అనేది ప్రిపరేషన్ చేసుకో ఓకే. నేనేందంటే సో, టెస్ట్ చేద్దామని బ్రాంచ్‌లు ఏమేమి ఉన్నాయని అన్నీ గూడా ఏందంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నా. సో, సపోజ్ ఇక్కడ ఎలక్ట్రికల్ ఉందా. సో, ఎలక్ట్రికల్ దానిపైన క్లిక్ చేసి సో, మనకున్న వాటిల్లో ఏమేమి ఉన్నాయి. ఓకే. సో, మనకి లాగిన్ అని ఉంటది. సో, లాగిన్ అనేది త్రూ గూగుల్ అయితే లాగిన్ చేయొచ్చు. ఓకే. సో, త్రూ గూగుల్ అనేది లాగిన్ చేసేసి సో, మనకు వచ్చిన డీటెయిల్స్‌కి లాగిన్ అనేది చేయాలి. ఓకే. సో, నేనైతే నా డీటెయిల్స్ తోటి నేను లాగిన్ చేస్తున్నా. జీమెయిల్ తోటి. సో, లాగిన్ చేసిన తర్వాత మనకిలా వస్తుంది. ఓకే. సో, మనకేందంటే ఇది ఈ వెబ్‌సైట్ తోటి ఎందుకు మనకు ఏం అవసరం ఉంటుందంటే, సో, మనకేవైతే గేట్‌లో వచ్చే క్వెషన్స్ ఓకే. సిలబస్ ఏదైతుందో ఆ సిలబస్ బేస్ చేసుకొని ఇక్కడ మనకు ఆల్రెడీ ఏందంటే మనం యూట్యూబ్‌లోకి పోయి ఈ టాపిక్‌ది వీడియో తీయండి. ఈ టాపిక్‌ది వీడియో, ఈ టాపిక్ పైన ఇంకో వీడియో, ఒక్కొక్క సబ్జెక్ట్‌కి ఒక్కొక్క వీడియో ఏడ వెతకాలని ఉంది. ఓకే. ఇక్కడ మీకు ప్రతి సబ్జెక్ట్‌కి సంబంధించిన వీడియో టాపిక్ సంబంధించిన వీడియో ఉంటది. ఆ వీడియో అనేది చూస్తే మనకు క్లియర్. ఓకే. మనకు ఆ టాపిక్‌కి సంబంధించిన క్వెషన్స్ అనేది ఇక్కడ సో, ఇక్కడేందంటే సిగ్నల్ అండ్ సిస్టమ్స్‌కి సంబంధించిన టాపిక్స్ ఓకే. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఈఎంఎఫ్ ఉంది గదా! ఈఎంఎఫ్ రిలేటెడ్. సో, బెస్ట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అంటే ఇప్పుడు చూడండి ఇక్కడికి ఈ టాపిక్ పైన వీళ్ళు బెస్ట్ ఉంది. సో, గాస్ లా పైన ఇంకొక ప్రొఫెసర్. సో, ఇప్పుడు చూడండి డైవర్జెన్స్ పైన ఇంకొక ప్రొఫెసర్. సో, ఇలా ఏందంటే డిపెండ్ అపాన్ టాపిక్ బేస్ పైన ఎవరైతే బెస్ట్ ఉంటుందో, ఆ బెస్ట్ టాపిక్స్‌ని ఏంటంటే మనకిక్కడ ఆల్రెడీ వాళ్ళు ఫిల్ చేసి ఉంటారు. సో, మనకేందంటే దాన్ని బేస్ చేసుకొని మనం ప్రిపరేషన్ అవ్వచ్చు. ఓకే. సో, ఏందంటే మనం వెతకాల్సిన బెస్ట్ టాపిక్ ఎక్కడుంది, ఎక్కడుందని వెతకాల్సిన అవసరం ఉండదు. సో, ఇదేందంటే మనం ఇట్లా ఫ్రీగా ఉంది చదువుకోనంటే ఎవడు చదవడు. పైసలు కట్టి చదువుకునేటోళ్ళు చదవమని ఉంటది. దానికి మనం ఏం చేయలేం. ఓకే. ప్రిపరేషన్ ఓన్‌గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే మాత్రం ఈ విధంగా అనేది ప్రిపరేషన్ అవ్వచ్చు. సింపుల్ థింగ్. అయ్యా! ఇంత చెప్పినా నువ్వేమైనా ప్రిపేర్ అయినావా అంటే నేను కాలే. ఎందుకంటే నాకున్న సిట్యుయేషన్స్‌కి నేను ప్రిపేర్ అయ్యాల్సిన టైం అనేది నాకు లేదు. ఓకే. సో, ఎవరైతే ప్రిపేర్ అవ్వాల్సిందో వాళ్ళు ప్రిపరేషన్ అవ్వరు. ఎందుకంటే నాకు టైము, ఏజ్ 2 గూడా అయిపోయినాయి. మీరు ఎవరైతే ప్రిపరేషన్ చేయాలనుకుంటున్నారో, మంచి జాబ్ సెలెక్ట్ అవ్వాలనుకుంటున్నారో, మీరు సెలెక్ట్ కావాలనుకుంటే ప్రిపరేషన్ చేసుకోండి. జాబులు కొట్టుకోండి. ఎవరొద్దన్నారు? పైసలు పెట్టుకొని ప్రిపరేషన్ అయితే ప్రిపరేషన్ కాండి. ఫ్రీగా కావాలనుకుంటే ఇట్లా ఫ్రీ సోర్సెస్ ఉన్నాయి. దాన్ని యూజ్ చేసుకోవాలి. అది మాత్రమే నేను చెప్తున్నాం. గంతే. సో, ఇవి మనకు ఎలక్ట్రానిక్స్‌కి సంబంధించినయి. నెక్స్ట్ సర్క్యూట్స్, మిషన్స్. సో, ఇట్లా బెస్ట్ వీడియోస్ ఉంటాయి. దానికి సంబంధించిన కంటెంట్ ఉంటాయి. కొద్దిగా మనం ఒక 6 మంత్స్ మంచిగా కూర్చొని ప్రిపరేషన్ అవుతే బెస్ట్. సో, ఇంజినీరింగ్ మ్యాథమెటిక్స్ ఉన్నాయి. సో, మ్యాథమెటిక్స్ సంబంధించిన టాపిక్ రిలేటెడ్ ఇక్కడ గూడా ఉంటాయి. సో, మనకేందంటే ఆల్ ఉంటాయి. ఒక యాప్టిట్యూడ్ రీజనింగ్ తప్ప మిగతావన్నీ ఉంటాయి. బెస్ట్ థింగ్స్. ఓకే. సో, మనం క్వాలిఫై అవ్వడానికి ఏవైతే వీడియోస్ అవుతామో, ఆ వీడియోస్ అనేవి ఉంటాయి. ప్రిపరేషన్ అవ్వడం మాత్రం మన వంతు. అంతే. సో, ఇంక మాక్ టెస్ట్‌లంటే ఇంక మాక్ టెస్ట్‌లు గూడా ఎవ్రీ వీక్ ఉంటాయి. ఓకే. ఈడ జూడండి. అంటే మనం సదువుకున్నాం బానే ఉంది. మాక్ టెస్ట్‌లు మనం ఎంత రాసినాం, ఎంత కథ, ఏది అన్నది ఈడ జూడాల్సిన అవసరం లేదు. ఈడ మాక్ టెస్ట్‌లు ఒక 25 మాక్ టెస్ట్‌లు ఉన్నాయి. ఎవ్రీ సండే. ఓకే. ఎవ్రీ సండే 2-5 ఉంటది. సో, ఎవ్రీ సండే 2-5 మాక్ టెస్ట్ ఉంటది. నెక్స్ట్ డే అనేది మీ రిజల్ట్స్ ఒస్తాయి. ఎంత మార్కులొచ్చింది, ఏం కథ అనేది. అది గూడా సెలెక్ట్ జేసుకోవచ్చు. సో, మీకు డౌట్ ఉంటది గదా! ఏంట్రా అని. ఓహ్! చెప్పినవు బానే ఉందయ్యా. నువ్వు చెప్పినవు గానీ నీ మార్కులు ఎంతొచ్చినాయని. ఓకే. ఎట్లొస్తాయని ఈడ జూడు. ఓకే. నేను 2025లో రాసినాయి. సో, నేను ఒక మాక్ టెస్ట్ అని ట్రై జేసింటి. ఆ మాక్ టెస్ట్‌కేందంటే 19 మార్కులొచ్చినాయి. సో, మనకేందంటే లాస్ట్ 2 ఎలక్ట్రికల్ దాంట్లో ఏందంటే 24 క్వాలిఫై మార్క్స్. ప్రిపరేషన్ గట్టిగా చేసి నేను గూడా క్వాలిఫై అయితుంటి. కానీ ఇప్పుడు నేను క్వాలిఫైని యూజ్ చేసేదేం లేదు. సో, అందుకే నేను రాయలేదు. సింపుల్. మీరు రాయాలనుకుంటే కూడా రాయొచ్చు. ఇట్లా మాక్ టెస్ట్‌లు రాసినామనుకో మీ ఇంప్రూవ్‌మెంట్ ఎంతుంది? ఎక్కడి వరకుంది? మీ ప్రిపరేషన్ ఏంది? మీరు చదవాల్సిందేంది? మీరు ఏడ బ్యాక్ ఉన్నారు? ఏడ లీడ్ ఉన్నారు? అనేది తెలుస్తది. కానీ మనం అన్నీ జేయం. జస్ట్ మేము గేట్ కట్టినామా, పోయినామా అనేటట్లుంటది. అట్లా చేయకుండా ప్రిపరేషన్ కాండి. మంచిగా ఇట్లా ప్రిపరేషన్ అయితేనే కదా! ఏ దానికన్నా పనికొచ్చేది. సో, ఇట్లా ఫ్రీగా చెప్పేటోడు ఎవరి మాట వినడు. పైసలెట్టి చెప్పేటోళ్ళు మాత్రమే వింటారు. అట్లా గాదు. ఓన్‌గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇట్లా ప్రిపరేషన్ ఉంది. దాని ప్రకారం మీరు ప్రిపరేషన్ జేయండి. సో, ప్రిపరేషన్ చేస్తే ఈ ఎగ్జామ్ కాకపోతే ఇంకో ఎగ్జామ్‌కయితే పనికొస్తాయి గదా! అట్లా థింక్ చేయండి ఏదైనా సరే. అయ్యో! ఇది రాసినాము ఇప్పుడు రాకపోతే ఎట్లా గేటు అంటే గేట్‌కి ఎగ్జామ్‌కి నువ్వు ప్రిపేర్ అయ్యినవు. అది తప్పేం గాదు. ఆ
ప్రిపరేషన్ అనేది కంటిన్యూగా అయినా చేస్తే ఏదో ఒక ఎగ్జామ్లో నువ్వు క్వాలిఫై అయ్యి నీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ ఎగ్జామ్స్ అన్నిట్లో కూడా ఏంటంటే గేట్ సిలబస్ అనేది మెయిన్గా ఉంటుంది. ఆ సిలబస్ నువ్వు బాగా ప్రిపేర్ అయితే ఏ ఎగ్జామ్స్ అయినా సరే నువ్వు క్రాక్ చేయొచ్చు. ఆ విషయం తెలిసిన వాళ్ళు కూడా ఏంటంటే ఎవడు కూడా ఏంటంటే తెలిసినోడు అదే పని చేస్తే తెలియనోడు అదే పని చేస్తుండే ఏంది ఓ దన్ దన్ దాన్ని దూకుతారు అయిపోయి. ఓకే, ఇక్కడ మార్క్ టెస్ట్లు ఉంటాయి. సో మార్క్ టెస్ట్లు అనేది కొద్దిగా ఎవ్రీ వీక్ అనేది ఒక మార్క్ టెస్ట్ రాస్తే మనకు 16th ఆగస్ట్ నుంచి ఉంది. ఓకే, ఇంకా ఒక 15 రోజులు 20 రోజులు టైం ఉంది కదా. సో మంచిగా ప్రిపరేషన్ ఉన్నాయి. సో వీక్ ఒక టెస్ట్ రాయండి. ఓకే, సండే రోజు రాయండి. మండే ఆర్ ట్యూస్డే రోజు అనేది మనకు రిజల్ట్స్ వస్తుంది. ఓకే, రిజల్ట్స్ వచ్చి మనకు ర్యాంక్ ఎంత వచ్చింది, సో మన మార్కులు ఎంత వచ్చినాయి అని మనం మెయిల్కి అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇది ఉంది కదా గేట్ ఎన్పిటిఎల్ అని కొట్టండి, ఇట్లా వస్తుంది. దీంట్లో రిజిస్ట్రేషన్ కాండి ఒక 2 డేస్కి. మీకు అంటే థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వెళ్తే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి వస్తుంది. ఓకే, సెకండ్ ఇయర్ ఉన్న ప్రిపేర్ అవుతా అంటే అది రిజిస్ట్రేషన్ అవ్వదు. థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వాళ్ళకి మాత్రం రిజిస్ట్రేషన్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ బీటెక్ అయిపోయిన వాళ్ళకి కూడా రిజిస్ట్రేషన్ అవుతుంది మెయిల్కి. ఓకే, ఎందుకంటే అక్కడ మీరు ఏ ఇయర్లో ఎప్పుడు పాస్ అయినారు అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ ఉంది కదా మనకు అబౌట్ అస్ గేట్ సిలబస్ మ్యాపింగ్ అనేది క్లిక్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏ సిలబస్కి ఎంత మ్యాపింగ్ అనేది ఇక్కడ మీరు ఒకవేళ ఏదైంది అనుకోండి కంట్రోల్ సిస్టమ్ పైన మీకు బేసిక్ కాన్సెప్ట్ కాదు. సో ఇట్లా కావాలంటే కూడా మీరు అట్లా కాకుండా లాగిన్ కాకుండా కూడా ప్రిపరేషన్ అవ్వాలనుకుంటే ప్రిపరేషన్ అవ్వచ్చు. ఓకే, అట్లని కాదు. సో మీరు ఏంటంటే మీరు మార్క్ టెస్ట్లు చేయాలంటే రిజిస్ట్రేషన్ మ్యాండేట్, అదొకటే ప్రాబ్లం. ఓకే, సో మీరు ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్ది ఇటు సెలెక్షన్ చేసుకొని బెస్ట్ వీడియోస్ ఉంటాయి, ప్రిపరేషన్ అవ్వండి, మార్క్ టెస్టులు రాయండి, క్వాలిఫై కాండి. పైసలు కట్టుకొని చేసుకుంటా అంటే ఎవరు వద్దంటారు, ఎవడు వద్దనడు. ఫ్రీగా అంతా ఏముంది, సెల్ ఫోన్లో ఉంటాయి, మొబైల్లో ఉంది. దానికి ఏముంది, నెట్ ఎట్లాగా పుణ్యానికి ఉంటుంది. పుణ్యానికి ఏమో పైసలు మనం నెట్లో ఎట్లాగా పే చేస్తున్నాం. దాన్ని ఏంటంటే మనం చదువుగా మార్చుకోవడానికి మనం ప్రయత్నించాలి. అప్పుడే కదా మన మొబైల్ ఫోన్ మన చేతులు ఉన్న దానికి మనం చేస్తున్న దానికి ఒక యూసేజ్. ఒక నెలకు 300 కడుతున్నాం అంటే మొబైల్గా రీఛార్జ్ చేసి దాని నుంచి మనం అవుట్కమ్ అనేది తీయాలి. 300కు తీయకపోతే ఎట్లా, నెట్ యూజ్ చేసి అనేది మనం కూడా ఒకసారి ఆలోచించాలి. ఇవి మనకు వీడియో సొల్యూషన్స్ ఇట్లా ఉంటాయి. సో వీడియో సొల్యూషన్స్ కావాలంటే మనకి ఇప్పుడు ఏదైనా ఇయర్ వైస్ ఉందనుకోండి, ఇప్పుడు 25 క్వశ్చన్ ఉంది. ఈ క్వశ్చన్కి మనకు ఆన్సర్ ఏంది అనేది ఇది ఉంటుంది. ఇప్పుడు గేట్ 2025 ఓకే డబ్ల్యూ క్వశ్చన్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఈ క్వశ్చన్స్లో మనకి ఈ క్వశ్చన్కి ఏంటంటే మీకు ఇది ఆన్సర్ అనేది దొరికిపోతుంది. సో ఇట్లా ఏంటంటే వాళ్ళు ఈ క్వశ్చన్కి ఇది ఇట్లా ఈ మెథడ్లో చేయాలని ఆన్సర్ కూడా ఉంటుంది. డౌట్ ఉందనుకో ఇక్కడ చూడండి, ఎవరొద్దు అంటారు. మీరు ఏ క్వశ్చన్కి ఎట్లా ప్యాటర్న్ చేయాలని క్వశ్చన్ క్వశ్చన్ టు ఆన్సర్ అనేది ఎట్లా డివైడ్ చేయాలనేది ఇక్కడ మంచిగా రాసి ఉంటుంది. మనం కానీ ఆ పని చేయడం ఎట్లా, ఎప్పుడు చూడు ప్రైవేట్ ప్రిపేర్ చేస్తారు కానీ ఈ గవర్నమెంట్ ఫ్రీగా అవైలబిలిటీ ఉంది, మంచి ప్రిపరేషన్ అవ్వాలనుకునే వాళ్ళు ప్రిపరేషన్ చేయండి బాగా. అప్పుడు యూజ్ అవుతుంది. మీరు మీ మొబైల్ని ఎంత పర్ఫెక్ట్ యూజ్ చేయాలంటే ఉన్న వాటిని బెస్ట్గా యూజ్ చేయడానికి ప్రయత్నించాలి. ఇది మనం ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఏంటంటే ఏంది ఫైనల్గా గేట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జీతం బాగుపడాలి, ఇప్పుడు బీటెక్లో థర్డ్ ఇయర్లో ఉన్నాం అనుకుంటే ప్రిపరేషన్ చేయండి. థర్డ్ ఇయర్లో కాకపోయినా ఫోర్త్ ఇయర్ అయినా సరే క్వాలిఫై ఏదో ఒక దాంట్లో పనికొస్తుంది. ఓకే, జాబో లేకపోతే ఏదో పిహెచ్డీలు అనుకుంటే పిహెచ్డియో ఎంటెక్కో ఎంఈఓ ఏదో ఒక దానికైతే పనికొస్తుంది రాసి పెడితే. సో ఇది గేట్ సిలబస్. ఇంకా క్వశ్చన్ పేపర్లు అంటారా, ఇక్కడ క్వశ్చన్ పేపర్లు అనేది ఉంటుంది. సో క్వశ్చన్ పేపర్ అనేది ఒకసారి చూడండి ఇక్కడ. ఓకే, ఇయర్ వైజ్ ఉంటాయి డౌన్లోడ్స్లా. సో ఇక్కడ ఇయర్ వైజ్ ఉంటుంది, క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆన్సరు కీ పేపర్ అన్నీ ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ 2 పేపర్ కాంబినేషన్ ఎవరైతే రాయాలనుకుంటున్నారో సో ఇప్పుడు త్రిబుల్ ఈ వాళ్ళు ఉన్నారు. ఓకే, సో త్రిబుల్ ఈ వాళ్ళు అయితే ఈ ఏవి ఏవేవి రాయొచ్చు అనేది ఇది ఉంది. ఓకే, త్రిబుల్ ఈ వాళ్ళు ఏంది, సో ఏమేమి ఎగ్జామ్స్ రాయొచ్చు అనేది ఈజీగా నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ రోబోట్ యాక్ట్ మిషన్ అనేది కూడా రాయొచ్చు. ఓకే, అంటే మీరు ఏది క్వాలిఫై అంటే మీరు వెళ్ళే నెక్స్ట్ ఫీల్డ్ దాన్ని బేస్ చేసుకొని మీరు ఈ పేపర్స్ అనేది సెలెక్ట్ చేసుకొని రాయొచ్చు. ఓకే, ఉమ్, నాకు తెలిసిన మిత్రులు ఏంటంటే లాస్ట్ టైం త్రిబుల్ ఈలో ఈసీ రాసిండ్రు, నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ మూడిట్లా అనేది ఆ పర్సన్ అయితే మంచి క్వాలిఫై అయినరు. సో బెస్ట్ థింగ్. సో మిగతా ఇప్పుడు ఏంటంటే ఈసారి కూడా రాస్తాను అతను. సో ఈసారి కూడా ఏంటంటే ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, రోబోటిక్ ఆటోమేషన్ వచ్చింది ఒకసారి రాయండి అనేది. జస్ట్
సో, ఇది థింగ్స్ అనేది జూడండి. నోటిఫికేషన్ బాగా జూడండి. చూసి బాగా ప్రిపరేషన్ అయ్యి, మంచిగా ప్రిపరేషన్ అవ్వండి. ఫ్రీగా ఉన్నాయి వెబ్‌సైట్ ఏది మనకి గేట్ వెబ్‌సైట్ ఉంది. గేట్ ఎన్‌పిటిఎల్ వెబ్‌సైట్ యూజ్ జేసుకోండి. మంచి ప్రిపరేషన్ గాండి. ఇట్లా మనకు వీడియోస్ ఉంటాయి. ఇట్లా ప్రతి టాపిక్ రిలేటెడు, అన్ని సబ్జెక్ట్‌లు రిలేటెడు. సో, ప్రిపరేషన్ గాండి. క్వాలిఫై అయితేనే ఇప్పుడు ప్రయత్నిస్తేనే గదా! ఎప్పుడో ఒకటిసారి అయ్యేది. అది గుర్తుపెట్టుకోండి. మీకోసం మీరు ఏం జేస్తున్నారనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఎనీవే దిస్ ఈస్ మన్‌రామ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. నచ్చితే లైక్ గొట్టు, లేకపోతే సబ్స్క్రైబ్ జెయి, లేకపోతే వదిలేసేయి. సింపుల్. ఓకే. ఎనీవే బాయ్.